జరిగిందా? ఇది ఆలోచించాల్సిన విషయమే. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సింది కాదు. వాళ్ళని మనం అనుమానించాల్సిన పని లేదు. వాళ్ళ మాటకు విలువీయకుండా ఉండకూడదు. వాళ్ళకి గిల్టు నగలిచ్చి మనల్ని మోసం చేయాల్సిన పని లేదు. అలాంటి వాళ్లే అయితే ఆ రోజు నగల కోసం జైలుకు వెళ్ళేవాడు కాదా వినోద్? వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఎక్కడో తప్పు జరిగింది. అంటే ఏంటి బాబు గారు మీరనేది? మేమందరం అబద్ధం ఆడుతున్నామరా? వాడు నికాసైన బంగారు నగ వేస్తే మేం మార్చేసామన్నా మీ ఉద్దేశం? ఏంటి భాగ్యం అలా అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? నేనెవరి మీద పెడార్థాలు తీయటం లేదు. రెండు కుటుంబాలు మంచివే. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నగ మాయమైంది. అది ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో ముందు తెలుసుకోవాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు అనుమానాలు, అపార్థాలు పెంచుకొని మాటకు మాట అనుకొని దూరాలు పెంచుకోకూడదు. గొడవలు పట్టడం మంచిది కాదు. అయినా ముందు మన కోడల గురించి ఆలోచించాలి. నగకు విలువిచ్చి కోడల్ని ఆ ఇంట్లో వదిలి రావడం అంటే మనమ్మాయిని మనం అవమానించినట్లే కదా. ముందు కోడలు, తర్వాత నగ. అది ఆలోచించండి. అన్నయ్య, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. బంగారం కోసం బంగారం లాంటి కోడల్ని పుట్టింటో వదిలి రావటం తప్పు తప్పు తప్పు. జరిగిందేదో జరిగిపోయింది. ముందు వెళ్ళి అర్చనను తీసుకురండి. అది జరగని పని. కూతురు జీవితం బాగుండాలి అనే కదా వాళ్ళు నగలు పంపింది. మరి కూతురు జీవితం బాగుండాలి అనుకునే వాళ్ళు మన కంట్లో కారం కొట్టి కాకి బంగారం ఇచ్చి పంపుతారా? పుట్టింటి వాళ్ళు చేయాల్సిన పనేనా అది? అయినా వాళ్ళు చేసిన తప్పును వేలెత్తి చూపకుండా మానవాళ్ళు మోయించాలని చూస్తారే? బోల్ నగలేసి మమ్మల్ని బోల్తా కొట్టించారు. ముందు వాళ్ళని నిలయండి. లేదా వాళ్ళు మంచి నగలు వేసుంటే మనమే మార్చి గిల్ట్ నగలు వేసుండాలి. ఆ పని మనం చెయ్యలేదు అంటే ఆ నగ తనంతట తానే ఈ దరిద్రులకు నేనెందుకు అని గిల్ట్ నగ్గ మారిందంటారా? ఏం బావగారు, మీరు ఆ రోజు నగలివ్వమ్మని అడిగితే నంగ నచ్చ సరేనంటూ తలాడించింది. అదే నేనడిగితే అమ్మని అడగాలి, బొమ్మని అడగాలి అంటే కుంటి సాకులు చెప్పింది. అంటే ఏంటి అర్థం? నగల్లో ఏదో మతలబుందనేగా అర్థం. చెప్పండి. నాకు మాత్రం వాళ్ళేదో మాయ చేశారని అనిపిస్తుంది. మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఆలోచించండి. ఇంత జరిగినా కూడా ఆ తల్లికి చేవకుట్టినట్టయినా అనిపించిందా? చేసిన పనికి సిగ్గుపడకుండా నా మీదే చిందులేస్తుంది. ఎగబడి ఒంటికాల మీద లేస్తుంది. మోసం చేసిన ఆమెకి అంత రోషం పౌరుషం ఉంటే మాకెంత ఉండాలండి? ఇప్పటికీ అర్చననే వెనకేసుకొస్తున్నారు. మేం తప్పు చేసామంటున్నారు. దగా పడ్డ వాళ్ళ గురించి ఆలోచించకుండా దగా చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారే. మా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. తెలుసు భాగ్యం, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నువ్వు ఆవేశపట్లంలో అర్థం ఉంది. అది నేను అర్థం చేసుకోగలను. మీరు తప్పు చేశారు అని నేను అనటం లేదు. నగల కోసం గోపీని, అర్చనను విడదీయటం పాపం అనిపిస్తుంది. అందుకే ముందు ఆ అమ్మాయిని తీసుకురండి అంటున్నాను. ఆ తరువాత తప్పుల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. తప్పు ఎలా జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. నేను చెప్పింది ఇదే పెద్దనాన్న. కానీ అమ్మేమో నా మీద ఒంటికాల మీద లేస్తుంది. నేను అర్చన మాయలో పడిపోయానని, అర్చన కొంగు పట్టుకుని తిరుగుతున్నానని, తన మాటే వింటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. ఏరా గోపి, వంత పాటడానికి మీ పెదనాన్న దొరికాడనా నోరు పెగులుతుంది? మీ అత్తగారిది తప్పులేదు, నీ పెళ్ళాంది తప్పులేదు. అందరూ మంచివాళ్లేరా నీకు? నేనేగా చెడ్డదాన్ని? నాదే తప్పు. కానీడ్రా, కానియండి. మీకు తోచిందల్లా మీరు చెయ్యండి. నీ పెళ్ళాన్ని తెచ్చుకొని హాయిగా ఆనందంగా కాపురం చేసుకో. నేను మాత్రం ఏ కాటిదారో గోదారో చూసుకుంటాను. ఏంటమ్మా ఇది? ఎందుకిలా మాట్లాడతావు? నువ్వేం తప్పు చేసావంటం లేదే. నువ్వనేదానికి అర్థం ఏంట్రా? నగలు మనం మార్చావని
నేను అలా అనలేదమ్మా. నగ కోసం అర్చన అక్కడ ఉంచడం తప్పంటున్నాను. నగ మంచిదా గిల్టిదా అన్న విషయం పక్కన పెడితే వరకట్నం కోసం కోడల్ని పుట్టింటికి పంపించేసిన నా అపవాదం నీ మీదకి వస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు అనుకుంటారు, ఎందుకు అనుకుంటారు? అయినా అర్చనను ఎలా చూసుకుంటున్నావో ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలీదా? వరకట్నం కోసం వేధిస్తున్నావు అంటానికి ఆధారం ఏంటి? అమ్మా నేను మాట చెప్పనా? అరే వాసు, నలుగురం 4 మాటలు అనుకోవటం వల్ల సమస్య పెద్దదవుతుందే కానీ పరిష్కారం కాదు. మనలో మనం ఈ వాదనలు ఆపి నగలు మనం మార్చలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అసలు ఈ పని ఎవరు చేశారో తెలుసుకోవాలి. అదే కదా అర్థం కాక మనం జుట్టు పీక్కునేది. రే వాసు, నానా ఏమి లేదురా, నీకెవరి మీద డౌటా లేకపోతే నీ బుర్రకేమైనా స్ట్రైక్ అయిందేమోనని. నాన్న ఏంట్రా? ఏమీ లేదు. నిన్ను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవుగా? అడగరా, ఇందులో తప్పే ఉంది? అదే నాన్న, నువ్వేమన్నా ఆ నగ తీసావేమోనని. గోపి, అంటే వేరే ఉద్దేశంతో కాదు నాన్న. ఏరా, అటు ఇటు తిరిగి కన్న తండ్రిని అనుమానిస్తున్నావా? అంటే ఆ నగలు ఆయన మార్చడనేగా నీ ఉద్దేశం? అయ్యయ్యో, నేను అలా అంటలేదమ్మా. ఒకవేళ అదే జరిగితే మనం మాట్లాడుకోవచ్చు కదా, 2 కుటుంబాల మధ్య గొడవలు జరగకుండా చూడొచ్చు కదా నా అభిప్రాయం. ఆహాహాహా, చాలా తెలివిగా మాట్లాడటం నేర్చుకున్నావురా. చిలక పలుకులంటే ఇవేరా? ఆవిడ గారు మాట్లాడిస్తుంది, నువ్వు మాట్లాడుతున్నావు. కన్న తండ్రిని అనుమానిస్తున్నావురా? నువ్వేం కొడుకువురా? ఇదేనా ఆయన మీద నీకున్న నమ్మకం? ఎంత బాగా అడిగావురా. అంటే మీ అత్తగారి మీద అంత నమ్మకం, మా మీద అంత అపనమ్మకం. వాళ్ళు గిల్టు నగలు వేశారని నీకు అనిపించలేదు, కానీ ఈయన దొంగిలించాడని మాత్రం నీ మనసు కనిపించింది, అంతేగా? అమ్మా, నాన్ననేదో బాధపట్టాలని అడగలేదమ్మా. ఆయన గురించి మనకు తెలిసిందే కదా. తాగుడు కోసం రేడియో అమ్మేశారు, అనాథ పిల్లల డబ్బు కాజేశారు. తాగడం కోసం ఆయన ఏమైనా చేస్తారు కదా, ఆ అనుమానంతో అడిగానంతే. వింటున్నావా? వింటున్నావా? నీ కొడుకు నీ మీద ఎంత గౌరవం ఉందో చూసావా? నీ తాగుడి కోసం ఈ నగ మాయం చేసినా చేసుండొచ్చు అంటున్నాడు. ఓసారి నా జీతం డబ్బులు కూడా ఎసరు పెట్టాడు కదా, నమ్మాల్సిన పనే లేదు. అదయ్యా, అది నీ మీద వాళ్ళకున్న అభిప్రాయం. నీ తాగుడికి తగలేశావు అంటున్నారు. అర్థమైందా? వినిపిస్తుందా? ఎంత సిగ్గులేని జన్మైపోయిందయ్యా నీది. అమ్మా, అది కాదమ్మా. ఏది కాదురా? అనాల్సినవన్నీ అనేసి అది కాదు ఇది కాదు అంటావే. నీకు మేమేం కావురా? మీ అత్తింటి వాళ్ళే అయిన వాళ్ళు. వాళ్ళ మీద నీకు నమ్మకం. నేనెప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను, నువ్వు పాత గోపివి కావు, మారిపోయావు అని. మారిపోయావురా, పూర్తిగా మారిపోయావు. అందుకే అలా మాట్లాడుతున్నావు. ఎందుకమ్మా మాటి మాటికి మారావు అని దెబ్బి పొడుస్తావు? నేను మారలేదు, మారను. మళ్ళీ చెప్తున్నా, మారింది నువ్వు. గోపి, నేనేదో చిన్న తప్పులు చేసుంటాను, చిల్లర పనులు చేసుంటాను, పోపుల డబ్బులు తీసుంటాను. కానీ బీరువాలో కోడల నగలు, కూతురు నగలు ఎత్తుకెళ్ళేంత మోసగాండి కాదురా. నువ్వు నన్ను ఇలా అనుమానించే కన్నా కుక్కుడు విషం ఇస్తే చాలా ఆనందపడేవాణ్ణిరా. ఎవరేమన్నా పట్టించుకునేవాణ్ణి కాదు. నా గుండె తప్పుడే నా గోపి. నా గోపియే నన్ను కలుక్కుమనిపిస్తే. చూసావరా? చూసావా? నువ్వన్న మాటకు ఆయన మనసు ఎంత బాధపడిందో చూసావా?
ఆ మనిషి ఎంత కుమిలిపోతున్నాడో చూసావా? ఒరే, నేను ఆయన చాలా సార్లు చాలా రకాలుగా గొడవలు పడ్డావురా. చీటికి మాటికి తగువులాడుకున్నాం, కానీ ఆయన నేడాడు తక్కువ చేసి మాట్లాడలేదురా. చిన్నపుచ్చలేదు, పరువు తీయలేదు, బాధ పెట్టి మాట్లాడలేదు. కానీ నువ్వు ఆయన జీవితకాలం మర్చిపోలేని మాట అన్నావురా. బాధ పెట్టావు. ఎంత గొప్పవాడివైపోయావురా నువ్వు. నాన్న, నాన్న, నిన్ను అనుమానించాలను, అవమానించాలను, లేకపోతే బాధ పెట్టాలను నేను ఆ మాట అనలేదు నాన్న. ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే మనం గొడవ పడకుండా సర్దుకుపోవచ్చనే ఉద్దేశంతోనే అన్నాను నాన్న. నాన్న, నిజంగా నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు నాన్న. గోపి, ఏ విట్రా ఇది? అనాల్సినవని అనేసి కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? తప్పులన్నీ ఒప్పులైపోతాయా? భాగ్యం, ఏంటిది? ఏదో తెలియకన్నాడు, క్షమించమని వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకున్నాడు. దాన్ని కూడా తప్పుగా చూస్తావేంటి? ఇప్పుడు తప్పు ఒప్పు అనుకోవటం కాదు కావాల్సింది. అచ్చని ఇంటికి తీసుకురమ్మని పెద్దవాడుగా నేను చెబుతున్నాను. వెళ్ళి అచ్చన్ని తీసుకురండి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మీరేమైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి. అచ్చన మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టాలి అంటే ఆ నగ తీసుకురావాల్సిందే. నగ లేకుండా వస్తే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. ఇదే నా నిర్ణయం. ఆ తర్వాత మీ ఇష్టం. భాగ్యం, మొండిగా మాట్లాడకు. ప్రద్దానికి నేను వెళ్ళిపోతానంటావు. అయిందానికి కాందానికి ఎవరిదో వాళ్ళు చూసుకుంటే ఎవరి కాపురం నిలవదు. నిదానంగా ఆలోచించడం నేర్చుకో. ఎప్పుడు నన్ను తప్పు పట్టడమే కానీ నన్ను అర్థం చేసుకోరే. ఈ ఇంటి వాళ్ళయ్యుండి ఆ ఇంటికి సపోర్ట్ చేస్తారే. ఈసారి నా మాటకి విలువివ్వకపోతే నేను ఇంట్లో ఉండడం కల్లా. భాగ్యం, వదిలే పెద్దనాన్న, ఈ విషయం ఇంతటితో వదిలే. ఈ ఇంట్లో మన మాట ఎవరూ వినరు. కాలమే దీన్ని పరిష్కరించాలి. సార్, సార్, మేనేజర్ గారు పిలుస్తున్నారు. సరే, వస్తున్నాను. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. సార్, What is this? బ్యాలెన్స్ షీట్ సార్. I know. It is balance sheet. కానీ దాంట్లో మీరు వేసిన ఎంట్రీలే బ్యాలెన్స్ అవ్వట్లేదు. రాంగ్ ఎంట్రీస్ వేశారు. అసలు ఎలా బ్యాలెన్స్ అయింది? క్రెడిట్ని డెబిట్లో, డెబిట్ని క్రెడిట్లో. ఏం అకౌంట్ సెక్షన్, ఏం బ్యాలెన్స్ షీట్? సారీ సార్. అది సారీ. ఇదొక ఈజీ వర్డ్ అయిపోయింది. ప్రతి దానికి సారీ. మీ వరకు మీరు సారీ చెప్పి ఊరుకుంటారు,
రేపు హెడ్ ఆఫీస్లో నేను సారీ చెప్తే ఊరుకుంటారా? 1,00,000 ప్రశ్నలు వేస్తారు. నా రికార్డులో నెగిటివ్ మార్క్స్ వేస్తారు. వాట్ ఈస్ దిస్ వినోద్? ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తే ఎలా? ఎందుకు ఇలా చేశారు? ఐఎమ్ డిస్టర్బ్డ్ సార్. ఇంట్లో చిన్న ప్రాబ్లం నన్ను అప్సెట్ చేసింది. అందుకే ఈ మిస్టేక్ జరిగింది.